ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకమైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి మా నాయన మీ ప్రభువుని బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీ స్తోత్రాలు. కొద్ది సమయము నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు కనుక మీరు మాట్లాడితే మా జీవితానికి ప్రయోజనకరము, ఆశీర్వాదకరమైన ప్రభా నీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. వినగలిగే చెవి, గ్రహింపల ఆత్మ మా ప్రియులకు మీరు అనుగ్రహించండి. ఈ దేవుడితో నింపండి. యేసునామమున పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట నేను ముందుంచాలని ఆశపడుతున్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం చదువుతాను. జాగ్రత్తగా మీరు కూడా ఆలకించవలసిందిగా ప్రభుత్వాన్ని. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు అని సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడే, ప్రభు అయినటువంటి దేవుడే అక్కడ మోషేతో పాటు ఉంటున్నటువంటి అహరోనుతోనూ మిరియాముతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మనకి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఏంటంటే ఆయన మాట్లాడేటటువంటి దేవుడు అని. ఆయన మాట్లాడేటటువంటి దేవుడు. దేవుడు మాట్లాడితే కార్యాలు ఆటోమేటిక్గా అవంతటిగా జరిగిపోతుంటాయి. ఇక్కడ వాక్యాన్ని కనుక జాగ్రత్తగా పరిశీలన చేస్తే నా సేవకుడైనటువంటి మోషేతో మీరు మాట్లాడటానికి, ఎదురు మాట్లాడటానికి మీరు ఎందుకని భయపడలేదు అని దేవుడు అంటానికి కారణం ఏంటంటే మోషే అక్కడ కూషు దేశపు స్త్రీని వివాహము చేసుకున్నాడు. ఆ విషయము, ఆ సంగతి అహరోనుకి మిరియాముకి నచ్చలేదు. వివాహం చేసుకుందేమో మోషే, దైవజనుడైనటువంటి మోషే, కూషు దేశపు స్త్రీ అని రాయబడి ఉంది. అయితే ఆమెను బట్టి, ఆమె యొక్క భౌతిక సంబంధమైనటువంటి సౌందర్యాన్ని బట్టి అది మనకు నచ్చక, అహరోనుకి మిరియాముకి నచ్చక మోషేకి ఎదురాడి తిరుగుబాటుగా మాట్లాడినటువంటి వారిగా వారు. ఇప్పుడు ఆ సందర్భాన్ని దేవుడు గుర్తు చేసుకుని ఏమంటాడు అంటే, మీరు ఒకసారి ప్రత్యక్ష గుడారంలో రండి అని అన్నిట్లుగా పిలిచి వారితో దేవుడు మోషే గురించి చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, అక్కడ దాని పైవచనం అనగా 6వ వచనం ఎండింగ్ లో ఏమంటుందనంటే, నా సేవకుడైన మోషే అట్టి వాడు కాడు అని సాక్ష్యం చెప్తాడు. ఏంటంట, నా సేవకుడైనటువంటి మోషే అట్టి వాడు కాడు. నిజంగా దేవుడు ఒక మనిషి విషయంలో ఇచ్చేటటువంటి సాక్ష్యం చాలా ఆహ్లాదకరం, చాలా ఆనందదాయకం. ఈ మాటలు బట్టి మనం ఆలోచన చేస్తే కదా, ఒక వ్యక్తి మరో వ్యక్తి గురించి గొప్పగా సాక్ష్యం చెప్తే, ఏ వ్యక్తి అయితే వేరొక వ్యక్తి మంచిగా సాక్ష్యం చెప్తాడో ఆ వ్యక్తిని బట్టి ఏం చేస్తాడంటే ఎంతో పొంగిపోతాడు, సంతోషపడిపోతుంటాడు, లోపల సంతోషపడిపోతాడు. నిజమే, మన జీవితాలు కూడా అంతే కదా. మన గురించి ఎవరైనా ఒక మంచి సాక్ష్యం చెప్పారనుకోండి, ఏదైనా ఒక మంచి పని చేశామని ఒక మంచి సాక్ష్యం మన గురించి ఎవరైనా చెప్పారనుకోండి, అబ్బో మనలో కూడా పట్టరానంత సంతోషం, పోతుంటాం, సంబరపడిపోతుంటాం. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో నుండి మనం చూసి నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే,
వ్యక్తి మరొక వ్యక్తి గురించి లేక మన గురించి వేరొకరు ఎవరైనా సరే మంచిగా చిన్న సాక్ష్యం చెప్తే మనం అంతలా పొంగిపోయి అంతలా సంతోషపడిపోయి సంబరపడిపోతామే. ఇక్కడ ఒక మనిషి మరొక మనిషితో గురించి కాదు సాక్ష్యం చెప్పేది, ఒక మనిషి గురించి మరొక మనిషి కాదు ఇక్కడ విట్నెస్ చెప్పేది, విట్నెస్ ఇచ్చేది. ఇక్కడ ఒక మనిషి గురించి సాక్షాత్తు దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఇది గొప్ప సంగతి, ఇది చెప్పుకోదగినటువంటి సంగతి, ఇది సంతోషించగలిగినటువంటి సంగతి. భూమిని, ఆకాశమును, భూలోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని సృజించినటువంటి దేవుడే, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు మోషే గురించి సాక్ష్యం చెప్తున్నాడు, మోషే గురించి సాక్ష్యం పలుకుతున్నాడు. ఇది గొప్ప సంగతి. ఏమంటాడు దేవుడు అంటే, వాక్యంలో మనం చూసినప్పుడు అంటాడు, నా సేవకుడైన మోషే వాడు కాడు, అతను నా ఇల్లంతటిలో నమ్మకం. ఎంతకన్నా గ్రేట్ టెస్టిమనీ, గ్రేట్ ఎవిడెన్స్, గ్రేట్ విట్నెస్ ఇంకేం చెప్పాలంట? పైగా చెప్పేదారు రాజుగారా, మంత్రి గారా, లేక ఓ ముఖ్యమంత్రి గారా, ఓ ప్రధానమంత్రి గారా కాదండి. ఈ రాజులని, మంత్రులని, ప్రధానమంత్రుల్ని కలగజేసినటువంటి దేవుడు, సృష్టించినటువంటి దేవుడే మోషే గురించి సాక్షి పొందుతున్నాడు. ఇది గొప్ప విషయం. ఏమంటాడు అంటే, నా ఇల్లంతటిలో నమ్మకత్వాన్ని దేవుడు కోరుకుంటాడు. మోషే గురించి దేవుడు చెప్పినటువంటి విట్నెస్ ఏంటంటే, సాక్ష్యం ఏంటంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అంటాడు. దేవుడు వాక్యంలో మనం చూస్తే మోషే గురించి మనే సాక్ష్యం చెప్పాడా, ఇంకెవరి గురించి అని చెప్పాడని అంటే అబ్రహాము గురించి చెప్పాడు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. నోవాహు గురించి అంటాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనపడ్డాను. దావీదు గురించి చెప్పవలసి వస్తే సాక్ష్యం దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. అదే దేవుడు మోషే గురించి చెప్పవలసి వస్తే సాక్ష్యం ఏమన్నాడు తెలుసా అని అంటే, నా ఇల్లంతటిలో నమ్మకం. ఈ లోకంలో దేవుడు కోరుకునేది ఏంటంటే నమ్మకస్తుని దేవుడు కోరుకుంటాడు. మనం నమ్మకంగా దేవుకుంటామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే మనల్ని నమ్మది, అది నిమిత్తమే మనల్ని కొన్నది, అది నిమిత్తమే మనం భద్రపరిచి సంరక్షించి నడిపిస్తుంది కూడా అందుకే అన్న సంగతి మనం గుర్తెరిగేటటువంటి వారుగా మనం ఉండాలి. ఈ భూమి మీద నమ్మకస్తులైనటువంటి వారిని, ఆయనకి విధేయులైనటువంటి వారిని దేవుడు కోరుకుంటాడు. అటు విధేయులుగా మనం ఉండాలని దేవుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ మోషే గురించి ఏమైనా సాక్ష్యం చెప్తాడు అంటే, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, అంతేకాదు నేను గోడభావంలో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడు. గోడభావంతో కాదట, దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతాడు. అంటే ఒక మనిషి ఎదుటి మనిషితో మాట్లాడినట్లుగా, ఒక మనిషి సాటి మనిషితో సంభాషణ చేసినట్లుగా ఈ సృష్టికర్త, ఈ దేవుడట ఏం చేస్తున్నాడు అంటే, ఏం చేసేవాడు అంటే మోషేతో అలాగ ముచ్చటించే దేవుడుగా ఉండేది. ముఖాముఖిగా నేను మాట్లాడతాను. తర్వాత అంటాడు ఆయన, అతడు నా స్వరమును నిదానించి చూచును అన్నమాట. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచేవాడు. దేవుని స్వరం అంటే మోషే నిదానించి చూస్తాడట, నిదానించి ఉంటాడట, కంగారు పడ్డాడు. ఒక టైంలో కంగారు పడ్డాడేమో కానీ మోషే ఈ సమయానికి వస్తే, ఈ సందర్భానికి వస్తే చాలా నిదానం చెప్తాడు, చాలా నిదానించే వ్యక్తి అయిపోయాడు మోషే. అక్కడ అదే దేవుడు చెప్తా అంటాడు, అతడు ఏం చేస్తాడంటే యెహోవా స్వరమును నిదానించి చూస్తాడు. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు. చాలా అద్భుతమైనటువంటి సంగతి. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు బిడ్డారా, దేవుడు అంటాడు, నా సేవకుడైన మోషేతో మాట్లాడడానికి మీరు ఎలా భయపడలేదు. నిజమే,
దేవుడి సేవకుడితో మాట్లాడేటప్పుడట ఏం చేయాలంటే భయపడేటటువంటి వారిగా ఉండాలి. నేటి దినాన ఒకవేళ క్రైస్తవులుగా మనం ఉండి దేవుడి సంఘానికి ఒకవేళ మనం సభ్యులుగా ఉండి ఏదైనా సంఘానికి మనం సభ్యులుగా ఉంటే దేవుడి సంఘానికి అయితే మన వైఖరి ఉంది. చాలా మంది దేవుని బిడ్డలు అనేటటువంటి వారు, విశ్వాసం అనేటటువంటి వారు జోకులు వేసేటటువంటి వారుగా, లేక కామెంటరీ, రన్నింగ్ కామెంటరీ చేసేటటువంటి వారుగా, ఏదో అల్లంతో కూడినటువంటి ఆటపాటలతో కూడినటువంటి సందర్భాన్ని క్రియేట్ చేసేటటువంటి వారుగా కొంతమంది ఉంటారు. అందరం నేను అన్న కానీ ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో కనుక మనం ఉంటే జాగ్రత్త. దేవుడు ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమనంటే నా సేవకుడైన మోషేతో మీరు మాట్లాడటానికి మీరు ఎలా భయపడలేదు? ఇంతకీ మీరు భయపడలేదు అని అడుగుతుంది ఎవరు అని అంటే ఏమవుతారని అంటే మోషేకిని అన్నానా, మోషేకి సహోదరి కదా, అంటే ఎక్కడ పుట్టినోళ్ళే కదా వాళ్ళు. అర్థమవుతుందా వాక్యం కూడా? ఇంటిలో వాళ్ళంటేనే దేవుడు ఊరుకోవాలి. మోషే తన తోడ పుట్టినోళ్ళంటేనే, ఎదురాడితేనే, తిరుగుబాటు చేస్తేనే, వ్యతిరేకంగా నిలబడితేనే దేవుడు ఊరుకోవాలి. ఖచ్చితంగా అధ్యాయం చదువుకోండి, మంచి పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు వారికి. ఈ దినాన దేవుడు మనకు కూడా నేర్పిస్తున్నటువంటి నీతి పాఠం ఏంటంటే మనం దేవుని అందరి భయభక్తులు కలిగి మనం జీవించేవారుగా ఉండాలి. అనగా దేవుని ప్రేమించాలి, దేవుని ప్రజల పట్ల, దేవుని పరిచారకుల పట్ల, సేవకుల పట్ల కూడా మన విధేయులమై మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు తన సేవకులతో ఉంటాడు. దేవుడు తన సేవకుల యొక్క మాటను కొట్టివేయడు. దేవుడు తన సేవకులు పలికిన ప్రతి మాటను నెరవేర్చేటటువంటి దేవుడుగా ఉంటాడు. కనుక సేవకుల ద్వారా ఆశీర్వాదం వచ్చిన ద్వారా మనం జీవించబడాలి తప్ప ఏదైనా శాపార్థమైనటువంటి వచ్చినప్పుడు మనం ఉండకూడదు. ఖచ్చితంగా ఆ శాపం మనుషుల మీదకి వస్తుంది. జాగ్రత్త, మన జీవితాన్ని మనం ఒకసారి సరి చేసుకుందాం. ఒకవేళ వ్యతిరేక పరిస్థితులు ఉండడానికి పోతే చక్కబెట్టుకుందాం. ఇది మంచి తరుణం, మంచి అవకాశం అని దేవుడు తరపున మార్చుకుందాం. దేవుడి ఆశీర్వాదం దేవుడు పొందుకుందాం. దేవుడు దాని మాటలు మన వీటిలో దీవించిన